దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉందని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. అయితే ఇకపై అలాంటి కన్ఫ్యూజన్ ఉండదని ఎమ్మెల్యే అన్నారు. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధత కలగనుందని అంటున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు ప్రత్యేకంగా అమరావతిని చట్టబద్ధం చేయడం కోసమనే ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం అవుతుంది. అయితే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లే ఈరోజు మనకి అమరావతి రాజధానిగా లేదు, అసలు ఏపీకే రాజధాని అనేది ఎక్కడ కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. ఎలా చూడాలి? మా అందరికీ తెలుసు, దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది. కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు విభజన తర్వాత అమరావతి రాజధానిగా ఆనాడు 2014-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాజధాని ఏదైనా విషయాన్ని కూడా పెద్ద కన్ఫ్యూజ్గా చేసింది. ఈరోజు ఈ విధంగా భద్రత చేస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేస్తే దాన్ని ఎవరు వచ్చినా ఏమైనా సరే మనకు ఒక రాజధాని ఏర్పడుద్ది. ఎటువంటి అభివృద్ధి ఆగకుండా పెట్టుబడి రావడానికి కానీ అభివృద్ధి కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆటంకం జరగకుండా ఈరోజు ప్రత్యేక తీర్మానం చేస్తూ ఉన్నాం. ఎస్ సార్, అంటే సెక్షన్ 5లోని అమరావతి అనే పదం చేర్చే విధంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. అవును, తప్పకుండా. ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి ఆటంకాలు రాకుండా, పరిపాలన ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంటాం. అలాగే సార్, ఇప్పుడు బీసీ చట్టం అనేది ఒకటి ఏ విధంగా చూడాలి? బీసీ చట్టం వల్ల దళితులకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. బీసీ చట్టం వల్ల ఎవరికి అన్యాయం జరగదు, బీసీకి ఒక రక్షణ చేయడం కోసం చేస్తే తప్ప ఇది ఎవరికి అన్యాయం చేయడం కోసం కాదు, బీసీకి ఒక న్యాయం చేయడం కోసం, భద్రత కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈరోజైతే అసెంబ్లీలో అయితే అమరావతికి సంబంధించి చట్టం చేయడానికి అయితే ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారిని అందరూ కూడా అసెంబ్లీకి హాజరయ్యారు. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి.